ఓం నమో వెంకటేశాయ. ఇవి 2 బెడ్లకి ఆ రోజున ఆచ్ఛాదన చేసి వరిగడ్డి మొత్తం తీసేసాము. తీసిన తర్వాత మొలక శాతం ఈ విధంగా వచ్చింది. ఇంకా పై అన్నటువంటి వరిగడ్డి తీశాను. ఆ వరిగడ్డి కూడా కింద మనకి ఆచ్ఛాదనగా ఉపయోగపడుతుంది. దాన్ని అలాగే అట్టిపెట్టడం జరిగింది. మధ్యలో కొంత తొంగ ఎన్ని కలుపు మొక్కలు రావడం జరిగింది. ఆ కలుపు మొక్కలు కూడా పీకేయడం జరిగింది. పీకి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తాం. దీనివల్ల ఏంటంటే భూమికి కావాల్సిన పోషకాలన్నీ కూడా అంది ఆ యొక్క కలుపు మొక్కలన్నీ కూడా డీకంపోజ్ అయ్యి మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మజీవులు తయారవుతాయి. ఇది ఇంతవరకు ఈ బెడ్ ఓకే అయింది. తర్వాత అట్లాగా అనుకున్న విధంగా ఈ పక్కనటువంటి గోరుచిక్కుడు, తర్వాత దానికి సపోర్ట్గా గోంగూర 2 కూడా వేయటం జరిగింది. ఇవి కూడా కూరగాయ విత్తనాలు బాగానే మొలక శాతం రాయండి. ఈ బెడ్ మీద ముల్లంగి దుంపలు కూడా ఇంకా కొంచెం రావాల్సి ఉంది. అవి త్వరగా వస్తాయి. కొంచెం లేట్ తీసుకుంటుంది. కొంచెం లోతులో పడింది ముల్లంగి దుంప, అందువల్ల కొంచెం సమయం తీసుకుంటుంది. ఇది ఇంతవరకు ఓకే. ఇక్కడ మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ దీనికి మల్చింగ్, ఇది 3వ బెడ్కి మాత్రం వరిగడ్డి వేసాం కదా, అంటే గతంలో వరిగడ్డి వేసాం. దీనికి పట్టాలు కప్పడం జరిగింది. ఇది కూడా ఒక ప్రయోగము. వరిగడ్డి మనకి దొరకని పక్షంలో పట్టాలు కప్పేసి పైన ఆచ్ఛాదనగా వేసి పైన నీళ్ళు కొట్టాలి. పొద్దున వరకు కట్టాము. ఈ పట్టాలు వేసినప్పుడు కొన్ని వడ్ల గింజలు కింద పడినాయి. అవి మాత్రం చీమలు ఆ వడ్ల గింజలని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా మొత్తం కూడా గోరుచిక్కుడు, గోంగూర అంతర పంటలుగా ఇవన్నీ చేయటం జరిగింది. ఈ పట్టాల మీద ముల్లంగి దుంపలు, అట్లాగే కొన్ని క్యారెట్ దుంపలు కూడా నాటడం జరిగింది. ఈరోజు టెంపరేచర్ 30 ఉండటం వల్ల ఇది మొత్తం కూడా పట్టాలమ్మ నీరు ఆవిరైపోయింది. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు చల్లటం జరుగుద్ది. ఇది ఈరోజు వరకు ఇది ప్రణాళిక. ఇప్పుడు ఈ బెడ్కి ఈరోజు మళ్ళా ఆకుకూరలు ఇక్కడ చల్లటం జరుగుద్ది. ఈ బెడ్ మీద కూడా మళ్ళీ క్యారెట్ దుంపలు వేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రణాళికలో భాగంగా ఈ ఒక్క బెడ్కే వేయడానికి అవకాశం నాకు ఉంది, సమయం లేనందువలన. ఇప్పుడు సమయం 4:30 దాటింది. దీనికి సుమారుగా 1 గంట సమయం తీసుకుంటుంది. ఈ చుట్టూ గింజలు పెట్టుకోవటము, పైన నీళ్ళు వేయటం అనేది. ఇది అట్లా మనకి మార్కెట్లో దొరికినటువంటి ఉల్లిపాయ ఉంది కదా, ఆ ఉల్లిపాయ మొలక వచ్చింది, ఇక్కడ నాటడం జరిగింది. ఇది కూడా ఒక ఉల్లిపాయ మొక్క, దీంట్లో కూడా వేయటం జరిగింది. మొన్న నాకు డస్ట్బిన్లో వేస్ట్గా పడినటువంటి ఒక చెరుకు పడేసి ఉన్నారు కదా, దాన్ని మాత్రం ఇక్కడ పాతడం జరిగింది. ఇక్కడ పాతేసి నీళ్లు పోయటం జరిగింది. అది మొన్న జరిగింది. ఇది ఇట్లా ఈ విధంగా మొత్తం దానికి 2 గనుపులు వచ్చినాయి. ఒక్క గనుపు కట్ చేసేసి వేయడం జరిగింది. ఈ మొత్తం 2 గనుపులు. ఇది ఎప్పటివరకు మొలక శాతం వస్తుంది ఏంటి అనేది తదుపరి వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ రాళ్ళు, రప్పలు, ఇంకా ఇవన్నీ చేయాల్సింది చాలా ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ ఏ రోజు ప్రణాళికలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఈ రాళ్ళ గుట్టు కూడా తీసి అక్కడ సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా వేస్ట్ అని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇంకా భయానకంగా ఉన్నాయి ఈ రాళ్ళన్నీ కూడా. ఇవన్నీ తీయాలి. ఇది వాళ్ళు అంతకుముందు వేసినటువంటి బొప్పాయి మొక్క. దీంట్లో కొన్ని దగ్గరగా ఒక 6 బొప్పాయికాయలు పండినవి. అవి దేశవాళీ నాటు రకము. ఆ నాటినటువంటి వాటిని కూడా ఇంటికి తీసుకెళ్ళి నేను వాడుకోవటం. దాంట్లో కొన్ని గింజలు వచ్చినాయి. ఆ గింజలను కూడా ఒక డబ్బాలో వేయడం జరిగింది. బొప్పాయి గింజలు, ఇంకా కొన్ని దాంట్లో ఒక కమలా పండు ఒకటి వచ్చింది. ఆ కమలా పండు గింజలు కూడా తీయటం జరిగింది. అవి కూడా ఒక డిస్పోజల్ గ్లాస్లో మట్టి వేసి వాటిని గింజలుగా పెట్టి ఒక్కొక్క మొక్క తయారైతే మొక్క వచ్చిన తర్వాత ఆ మొక్కను కూడా
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యాన్ని కంట్రోల్ చేసి ఆక్సిజన్ ఇచ్చే భాగంగా ఎవరైనా అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి ఆ మొక్కను కూడా వాళ్ళ ఇంటి ముందు పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం కోసం అంటే ప్రస్తుతం అయితే ఒక ప్రయత్నం చేస్తాను. మొలక శాతం వచ్చిన తర్వాత ఇక అవన్నీ కూడా బొప్పాయి గింజలు, కమలాపండు గింజలు, కొంచెం టమాటో గింజలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తర్వాత నారు పోసి మళ్ళీ విత్తనంగా అభివృద్ధి చేసి ఆ విత్తనాన్ని వాడుకోవాలి. ఇక వేరే మళ్ళీ విత్తనం కొనే పని లేదు అనే దాంతో ఒక ఆలోచనతో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఇంతవరకు ఇది ఈరోజు నా ప్రణాళిక. ఆ విధంగా ముందుకెళ్ళే ఉద్దేశంతో ఇంత ప్రణాళిక తయారవుతుంది. ఈరోజు ఈ బెడ్కి వేయటం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ ఒక్క బెడ్కి మళ్ళీ ఆకుకూరలు, కూరగాయలు కలిపి వేయడం జరుగుద్ది. జై జవాన్, జై కిసాన్.